ఏ నెంబర్ బికమ్స్ 725 వెన్ ఇంక్రీజ్డ్ బై 45%. ఫైండ్ ద నెంబర్. ఒక నెంబర్ అనేది 725 అయిందంట. ఎందుకైంది? వెన్ ఇంక్రీజ్డ్ బై 45%. సో ఎప్పుడైనా కానీ ఒక నెంబర్ 100% అని అనుకుంటామని చెప్పా. పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సెంటేజ్ అనుకుంటామని చెప్పా? 100%. ఇప్పుడు ఆ నెంబర్ని ఎంత పెంచుతున్నాం? 45% పెంచుతున్నాం. 45% పెంచినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 100% ఉండాల్సింది 45% పెంచితే ఏమవుతుంది? 145% అవుతుంది. ఇలా పెంచిన తర్వాత నెంబర్ ఎంత అవుతుందంటే 725 అని చెప్తున్నారు. పెంచిన తర్వాత నెంబర్ ఎంత అంటే 45% 725 అని చెప్తున్నారు. అయితే మనకు ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడైనా కానీ ఆ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు 100% ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో 100% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్. సో 100% వాల్యూ ఎంత కావాలంటే ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా వచ్చింది. పర్సంటేజ్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం 5 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 5 2 టైమ్స్ చేస్తే 10, నెక్స్ట్ 45 అయింది. 5 9 టైమ్స్ చేస్తే 5 9 టైమ్స్ చేసినట్లయితే 45 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్తో 100 అనేది 20 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 725ని మనం ఏం చేయాలంటే 29 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేయాలి. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇక్కడ నేను రాస్తున్నా. సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనం డైరెక్ట్గా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నా. సో ఇక్కడ 29ని 3 టైమ్స్ చేస్తే ఏమైందంటే 20ని 3 టైమ్స్ చేస్తే 60 అవుతుంది. 9ని 3 టైమ్స్ చేస్తే 27. 60 + 27 97, అంటే 72ని దాటి వెళ్తుంది. కాబట్టి 2 టైమ్స్ చేసినట్లయితే 29ని 2 టైమ్స్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 × 20 చేస్తే 40, 2 × 9 చేస్తే 18, 40 + 18 చేస్తే 58. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 12 - 8 చేస్తే ఎంత అంటే 4. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 6 ఉంది. 6లోంచి 5 పోతే 1. సో ఇక్కడ 5ని డ్రాప్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ 29 ఇంటూ మనం 5 చేసినట్లయితే 145 అనేది వస్తుంది. 29 × 5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 145. అంటే ఇక్కడ 725 అనేది ఈ 29 టేబుల్ తోటి ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 25 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఎంత మిగిలిందంటే 25 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందంటే 20. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 25 × 20 చేస్తే ఎంత వస్తుందంటే 500 వస్తుంది. 25 × 2 చేస్తే 50, పక్కన 0 ఉంది కాబట్టి 500. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఈ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 76% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 95. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 76% ఎంత అంటే 95. అయితే ఆ నెంబర్ ఎంత అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే 76% వాల్యూ ఎంత అంటే 95 అని చెప్తున్నారు. 76% వాల్యూ 95 అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు ఆ నెంబర్ని మనం పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ అనుకుంటామని చెప్పా? 100% అనుకుంటామని చెప్పా. 100% వాల్యూ ఎంత? 76% వాల్యూ 95 అయితే 100% వాల్యూ ఎంత? సో ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్. సో 4 టేబుల్తో 76 అనేది 19 టైమ్స్ క్యాన్సిల్. 4 టేబుల్తో 100 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్. 95 అనేది 19లో 5 టైమ్స్ క్యాన్సిల్. 5 × 25 చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 125. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. సో ఇవన్నీ చాలా సింపుల్గానే అడుగుతారు ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్లో అడిగే క్వశ్చన్స్. మీరు క్వశ్చన్స్ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఇక్కడ ఎంత విన్నా కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్స్ చేయాలంటే మనకి బేసిక్స్ నుంచి కాన్సెప్ట్స్ అనేవి ఐడియా ఉండాలి. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ క్వశ్చన్లో ఇఫ్ 28% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 20. ఒక నెంబర్లో 28% వాల్యూ ఎంత అంటే 20 అంట. అయితే వాట్ ఈస్ ద
వాల్యూ ఆఫ్ 49% ఆఫ్ ది సేమ్ నెంబర్. అదే నెంబర్లో 49% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు, 28% యొక్క వాల్యూ ఎంత అంటే 20 అని చెప్తున్నారు. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటో తెలియదు. ఆ నెంబర్లో 28% ఎంత అంటే 20 అని చెప్తున్నారు. అయితే అదే నెంబర్లో మనకి 49% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అదే నెంబర్లో మనకి 49% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో సింపుల్గా ఇక్కడ చూసినట్లయితే మనకి 7 టేబుల్తో క్యాన్సిలేషన్ జరుగుతుంది కదా. 28, 49 అనేది 7 టేబుల్తో క్యాన్సిలేషన్ జరుగుతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్. 7 టేబుల్తో 28 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్. 49 అనేది 7 టేబుల్తో 7 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ 20 అనేది 4లో 5 టైమ్స్ క్యాన్సిల్. 5 × 7 చేసినట్లయితే 35 వస్తుంది. ఎంత వస్తుంది? 35. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఆర్ఆర్బి అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చినవే. సో ఇవి ఖచ్చితంగా మీరు రాసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈ మోడల్స్లో మీకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే, ఇఫ్ 75% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ద నెంబర్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 75% తీసుకెళ్ళి ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 75% తీసుకెళ్ళి దేనికి యాడ్ చేస్తున్నాడంట? 75కి యాడ్ చేస్తున్నాడంట. 75%ని తీసుకెళ్ళి ఒక నెంబర్లో 75% తీసుకెళ్ళి 75కి యాడ్ చేస్తే ఆ నెంబర్ కాస్త ఏమవుతుందంటే నెంబర్ ఇట్ సెల్ఫ్. నెంబర్ ఇట్ సెల్ఫ్ మీన్స్ 100%. ఏ నెంబర్కి ఆ నెంబరే 100% అని చెప్పా. 75%ని తీసుకెళ్ళి 75కి యాడ్ చేయడం వల్ల 100% అవుతుందంటే ఇది ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి? అప్పుడు 75% కాస్త 100% అవుతుందంటే ఇది ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి? 25% అయి ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 25% వాల్యూ మనకి ఎంత చెప్తున్నాడు? 75 అని చెప్తున్నాడు. 25% వాల్యూ 75 అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు ఆ నెంబర్ ఎంత అంటే 100% అని మనం చెప్పుకున్నాం. సో 100% వాల్యూ ఎంత? సో సింపుల్గా చూసినట్లయితే కావాలంటే క్యాన్సిలేషన్ చేయాలంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదా బోత్ సైడ్స్ 4తో మల్టిప్లై చేస్తున్నా. 25ని × 4 చేస్తే ఏమైంది? 100 అవుతుంది. ఇక్కడ కూడా × 4 చేస్తే 75 × 4 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 300 అనేది వచ్చింది. లేదు అర్థం కాలేదనుకుంటే కనుక ఒకసారి చూడండి. పర్సంటేజ్ క్యాన్సిల్. 25 టేబుల్తో 25 అనేది 1 టైం, 75 అనేది 25 టేబుల్తో 3 టైమ్స్. 3 × 100 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 300 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తుంటాం. సో చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్. ఏంటంటే ఎంటైర్ అర్థమెటిక్లో పర్సంటేజ్ అనేది చాలా సింపుల్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే, సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్లో ఏమని చెప్పారంటే ఇక్కడ 75% తీసుకెళ్ళి 75కి యాడ్ చేయడం వల్ల 100% అయ్యిందని చెప్తున్నారు. ఈ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారు? 60%ని తీసుకెళ్ళి 36 యాడ్ చేయడం వల్ల నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు. అంటే 60% తీసుకెళ్ళి దేనికి యాడ్ చేస్తున్నాడు? 36కి యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నెంబర్ ఏమవుతుందంటే 100% అవుతుందంట. ఏమవుతుంది? 100%. అంటే 60% తీసుకెళ్ళి 36కి యాడ్ చేయడం వల్ల 100% అవుతుంటే ఈ 36 అనేది ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి? అప్పుడు 40% అయి ఉండాలి. ఎంత పర్సెంటేజ్ అయి ఉండాలి? 40% అయి ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 40% వాల్యూ ఎంత అని చెప్తున్నారు? మనకి 36 అని చెప్తున్నారు. అయితే మనకి ఏమడుగుతున్నాడు అంటే ద నెంబర్ ఈజ్ 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 100% వాల్యూ ఎంత? పర్సంటేజ్ క్యాన్సిల్. 0 క్యాన్సిల్. 2 టేబుల్తో 2 టైమ్స్, 2 టేబుల్తో 18 టైమ్స్. 18 అనేది 2లో 9 టైమ్స్. సో 9 × 10 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 90. సో ఇక్కడ క్యాన్సిలేషన్ నేను ఎందుకు క్యాన్సిలేషన్ చేస్తున్నా అంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే క్యాన్సిలేషన్ చేస్తున్నా. ఎప్పుడైతే మీరు క్యాన్సిలేషన్స్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ చేయడం వస్తేనే క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వచ్చింది. సో మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేను క్యాన్సిలేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంత డీటెయిల్గా చేయాల్సినటువంటి అవసరం లేదు. క్యాన్సిలేషన్ మనం డైరెక్ట్గానే కొట్టేసేయచ్చు ఇప్పుడు మనకి టేబుల్స్ అనేవి వచ్చినప్పుడు. కాబట్టి మనం ఫస్ట్ టేబుల్స్ కొంచెం క్లారిటీగా ఉన్నట్లయితే క్యాన్సిలేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళని ఉద్దేశించి కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది క్యాన్సిలేషన్ ఎలా చేయాలనేది డీటెయిల్గా చెప్తున్నా. ఓకేనా? 50% ఆఫ్ ఏ నెంబర్
ఈజ్ 21 less than 4/5 of that number. Find the number. సో ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. ఏమని చెప్తున్నారంటే 50% ఆఫ్ ఏ నెంబర్. ఆ నెంబర్ ఏంటో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 50% ఆఫ్ ఏ నెంబర్, 50%. ఆ నెంబర్ ఏంటిదో మనకు తెలియదు కాబట్టి లెటస్ టేక్ ఎక్స్ అనుకుంటున్నా. ఈజ్ మీన్స్ ఈక్వల్ టు 21 లెస్, 21 తక్కువ దేనికన్నా దాన్ 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. అంటే 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఆ నెంబర్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. మనం ఆ నెంబర్ ఎంత అనుకున్నాం అంటే ఎక్స్ అనుకున్నాం. ఆ నెంబర్లో 4/5, ఈ 4/5లో నుంచి ఒక 21 సబ్ట్రాక్ట్ చేస్తే సబ్ట్రాక్ట్ మీన్స్ 21 లెస్ అని చెప్తున్నారు ఇక్కడ. 4/5 ఆఫ్ దట్ నెంబర్ 21 లెస్ అని చెప్తున్నారు. 4/5 ఆఫ్ నెంబర్లోంచి ఒక 21 సబ్ట్రాక్ట్ చేసి ఇదంతా దేనికి సమానం అవుతుందంట? 50% ఆఫ్ ఏ నెంబర్. అదే నెంబర్లో 50%కి ఈక్వల్ అవుతుందంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్గా ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నారు. సో ఇక్కడ 50% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/2. సో అది ఎలా వస్తుంది అంటే మనం ఆల్రెడీ బేసిక్స్లో చూసాం. 50%, 50/100, 0 క్యాన్సిల్, 5 టేబుల్తో 1 టైం, 5 టేబుల్తో 2 టైమ్స్. అంటే 50% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుందంటే 1/2. సో అదే ఇక్కడ మనకి డైరెక్ట్ రాస్తున్నాం. సో 1/2 హాఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4/5 ఇంటూ ఎక్స్ మైనస్ 21. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ -21ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి ఈ x/2ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఏమవుతుంది? 21 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉందంటే 4x/5, ఇక్కడ x/2 రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే -x/2 అవుతుంది. సో ఇక్కడ 21, ఇక్కడ డినామినేటర్కి వెళ్తే ఎంత అంటే 10 అవుతుంది. 10 అనేది 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 2 టైమ్స్ క్యాన్సిల్. 2 × 4 చేస్తే 8x. ఇక్కడ సింబల్ ఏంటంటే మైనస్ సింబల్. 10 అనేది 2లో 5 టైమ్స్ క్యాన్సిల్. 5 × x 5x. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే 21 ఈజ్ ఈక్వల్స్ టు 8x నుంచి 5x తీసేస్తే 3x/10. సో 21 అనేది 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ అంటే 7 టైమ్స్. సో ఇక్కడ 10 డినామినేటర్లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది. 10 × 7 ఎంత అంటే 70 అవుతుంది. అంటే ఆ ఎక్స్ వాల్యూ, ఆ నెంబర్ ఎంత అంటే 70. ఆ వాల్యూ ఎంత అంటే 70. యాక్చువల్లీ ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది గుర్తున్నట్లయితే 4/5 అంటే ఎంత పర్సంటేజు? 80%. 4/5 అంటే ఎంత? 80%. ఇక్కడ అదే నెంబర్లో 50%. అంటే ఇక్కడ 80%కి 50%కి డిఫరెన్స్. ఇక్కడ మనకి లెస్ అని చెప్పినా, మోర్ అని చెప్పినా, లెస్ దాన్ అని చెప్పినా, మోర్ దాన్ అని చెప్పినా అప్పుడు ఏంటంటే డిఫరెన్స్ తీసుకుంటాం అంతే. 80కి 50కి డిఫరెన్స్ ఎంత? 80కి 50కి డిఫరెన్స్ ఎంత అంటే 30% వస్తుంది. 30% వాల్యూ ఎంత అని చెప్తున్నారు? 21 అని చెప్తున్నారు. 30% వాల్యూ 21 అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగినప్పుడు ఏం చేస్తాం? 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైనా కానీ ఆ నెంబర్ ఎంత అంటే 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 21 అనేది 3లో 7 టైమ్స్ క్యాన్సిల్, 7 × 10 చేసినట్లయితే 70. సో ఇలా చేసినా రెండు ఒకటే. సో మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా చేయాలనేది మనకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 70 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 46 less than 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఫైండ్ దట్ నెంబర్. సో ఇందా చెప్పినట్లు 4/5 అంటే మనం ఎంత పర్సంటేజ్ అనుకున్నాం? మనం అనుకోవడం కాదు, 4/5 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత? మనకి ఇక్కడ ఎప్పుడైనా కానీ ఫ్రాక్షన్లో ఇచ్చారనుకోండి 4/5, ఎప్పుడైనా మనకి ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చి పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. ఇంటూ 100 తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ కాస్త పర్సంటేజ్లో చేంజ్ అయ్యేది. ఇప్పుడు సపోజ్ 100 అనేది 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 20 టైమ్స్ క్యాన్సిల్. 20 × 4 చేస్తే మనకి ఎంత వచ్చింది? 80 వచ్చింది. అలా 4/5 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అంటే 80%. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు? మోర్ దాన్ లెస్ దాన్ అని చెప్తే ఏమని చెప్పా మీకు? డిఫరెన్స్ తీసుకోమని చెప్పా. ఇది ఎంత అంటే 80%. ఇక్కడ ఇది ఎంత అంటే 40%.
40%కి 80% డిఫరెన్స్ ఎంత? 40%. సో ఆ డిఫరెన్స్ 40% వాల్యూ ఎంత అని చెప్తున్నారు మనకి ఇక్కడ? 46 అని చెప్తున్నాడు. ఆ డిఫరెన్స్ 46 అయితే ఆ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 46 అనేది 2 టేబుల్ తోటి 23 టైమ్స్, 2 టేబుల్తో 4 అనేది 2 టైమ్స్, 10 అనేది 2లో 5 టైమ్స్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 × 23 చేసినట్లయితే ఎంత వస్తుంది? 115 అనేది వచ్చింది. 23 × 5 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 115. సో ఆప్షన్ సి అవుతుంది. సో మనకి ఇవన్నీ జనరల్గా సింపుల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సిలో కానీ. ఓకేనా? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం స్ట్రాంగ్గా చేయగలుగుతాం. విచ్ నెంబర్ ఈజ్ 40% లెస్ దాన్ 80? సో ఇక్కడ ఏం లేదు, ఆ నెంబర్ ఎంత అని చెప్తున్నారు? 80. 40% తక్కువ అంటున్నారు. ఆ నెంబర్ అనేది 100% అయితే 40% తక్కువ అంటే 40% సబ్ట్రాక్ట్ చేసేస్తాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 60. 40% లెస్ అంటున్నాడు కాబట్టి తీసేయాలి. ఒకవేళ 40% మోర్ అంటే 40% వాల్యూ ఎంత కనుక్కొని దానికి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 40% లెస్ అంటున్నాడు కాబట్టి 40% వాల్యూ కనుక్కొని ఆ 40% వాల్యూ ఎంతైతే వచ్చిందో అది 80 నుంచి తీసేస్తే మనకు వచ్చింది. సో మళ్ళీ మనం సబ్ట్రాక్ట్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే 40% తీసేస్తున్నాం కాబట్టి 100% నుంచి 40% తీసేస్తే ఏమైంది? 60% అవుద్ది. అంటే సింపుల్గా ఆ నెంబర్ ఎంత అంటున్నాడు అంటే 80 అంటున్నాడు. ఈ 80లో 40% లెస్ దాన్ అంటే ఆ నెంబర్ కన్నా 40% తక్కువ. 40% తక్కువ అంటే ఇంకెంత క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు? 60% క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. ఆ నెంబర్లో 60% క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు. మనకు ఆల్రెడీ తెలుసు పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. 8 × 6 చేస్తే ఎంత వచ్చిందంటే 48. ఇక్కడ 40% లెస్ అన్నాడు కాబట్టి 100% నుంచి 40% తీసేస్తే మనకి 60%. ఆ 80 అనే నెంబర్లో 60% ఎంత అంటే 48 వచ్చింది. సేమ్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ లెస్ దాన్ అన్నాడు కాబట్టి ఆ వాల్యూ ఎంత? 40% సబ్ట్రాక్ట్ చేసాం. ఓకేనా? 40% సబ్ట్రాక్ట్ చేసాం 100%లో నుంచి 60% వచ్చింది. ఆ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద నెంబర్ విచ్ ఈస్ 30% మోర్ దాన్ 250. అంటే ఆ నెంబర్ ఎంత అంటే 240 నాట్ 250. ఓకేనా? 240. సో ఇక్కడ 30% ఎక్స్ట్రా మోర్ అంటున్నాడు. ఇందులో 10% అంటే ఎంత? 24. ఎప్పుడైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో 100% వాల్యూ ఎంత అంటే ఆ నెంబర్కి ఆ నెంబర్ 100%. ఇందులో 240 అనే నెంబర్లో 100% ఎంత అంటే 240. ఇందులో 10% ఎంత అంటే 24. 10% ఎంత అంటే 24. కానీ బట్ మనకి ఇప్పుడు ఏం కావాలంటే 30% కావాలి. 10% వాల్యూ 24 అయితే 30% వాల్యూ ఏమైందంటే ఇక్కడ ఇంటూ 3 అయింది కాబట్టి ఇక్కడ కూడా దీన్ని మనం ఇంటూ 3 చేస్తే ఎంత వచ్చిందంటే 72 వచ్చింది. 3 × 24 చేస్తే 3 × 20 చేస్తే 60, 3 × 4 చేస్తే 12. 60 + 12 72 అవుతుంది. అంటే 30% మోర్ అంటున్నాడు. ఆ వాల్యూ ఎంత వస్తుంది? 72. సో దీన్ని మనం యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 0 + 2 2, 4 + 7 11 అంటే 1. అంటే 3 1 12 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 100% అని చెప్పారు. అయితే ఒక 30% ఎక్స్ట్రా 30% ఎక్స్ట్రా పెంచినట్లయితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుందంటే 130% అవుతుంది. ఏమవుతుంది? 130%. సో సింపుల్గా చెప్పాలంటే 100% వాల్యూ 240 అని చెప్పారు. 30% పెంచినట్లయితే అంటే ఎక్స్ట్రా కావాలి. 30% పెంచితే ఏమైంది? 130% అవుతుంది. 30% వాల్యూ అడగట్లేదు. 30% వాల్యూ పెంచిన తర్వాత నెంబర్ ఎంత అంటే 100% వాల్యూ 240 అయితే 130% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్. సో సింపుల్గా పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. 24 × 13 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 3 1 12 వచ్చింది. లేదా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ
ఇక్కడ 3 4 ఇంటూ 3 చేస్తే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసినట్లయితే 4 ఇంటూ 3 2 వచ్చింది. సో ఇక్కడ మనకి లాస్ట్లో 2 వచ్చే ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది. ఇక్కడ చూసినట్లయితే జీరోస్ ఉన్నాయి, మనకి ఇక్కడెక్కడ జీరోస్ లేవు, అన్ని క్యాన్సిలేషన్ జరిగింది. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నారు, వెన్ 106 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఇట్ రెడ్యూసెస్ టు ఇట్స్ 47%. ఒక నెంబర్లో నుంచి 106ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అది కాస్త ఏమవుతుందంటే అదే నెంబర్లో 47%కి సరిపోతుందంట. రెడ్యూసెస్ టు ఇట్స్ 47%. అంటే సింపుల్గా చెప్పాలంటే సపోజ్ ఆ నెంబర్ ఏంటిదో తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటున్నా. ఆ నెంబర్లో నుంచి మనం 106ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంట, ఇట్స్ రెడ్యూసెస్ టు ఇట్స్ 47%. అదే నెంబర్లో 47% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఆ నెంబర్ ఏమనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం. అదే నెంబర్లో 47% వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వచ్చిందో దానికి సమానం అవుతుంది అంటున్నాం. ఎప్పుడు ఆ నెంబర్లో నుంచి 106 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ నెంబర్ మనం 100% అనుకుంటాం కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 100% ఆఫ్ ఎక్స్ రాయొచ్చా. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 100% ఆఫ్ ఎక్స్, ఇది 47% ఆఫ్ ఎక్స్. సో డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 100కి 47కి డిఫరెన్స్ ఎంత, 100లోంచి 40 తీసేస్తే 60, 60లోంచి 7 తీసేస్తే 53. అంటే సింపుల్గా చెప్పాలంటే 53% వాల్యూ ఎంత అని చెప్తున్నారు, 106 అని చెప్తున్నారు. 53% వాల్యూ 106 అయితే ముందు ఆ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఆ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ నెంబర్ని మనం ఎప్పుడైనా కానీ 100% అనుకుంటాం కదా. సో ఇక్కడ 106 అనేది 53 రెండు టైం క్యాన్సిలేషన్ అనేది అంటే 2 టైమ్స్ పర్సంటేజ్ క్యాన్సిల్. 2 ఇంటూ 100 ఎంత అంటే 200. 2 ఇంటూ 100 ఎంత 200. అయితే ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఆ నెంబర్ ఎంత అని కాదు, ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ 11.5% ఆఫ్ దట్ నెంబర్. అదే నెంబర్లో 11.5% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఆ నెంబర్ ఎంత వచ్చింది మనకి 200. ఆ నెంబర్ ఎంత వచ్చిందంటే 200 వచ్చింది. ఇందులో మనకేం కావాలి, 11.5%. పర్సంటేజ్ అంటే ఏం రాస్తాం మనం, బై 100. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 జీరోస్కి క్యాన్సిల్. ఇక్కడ ఎంత మిగిలిపోయింది, 2 ఇంటూ 11.5. సో దీన్ని 2తో మల్టిప్లై చేసినట్లయితే సో 11.5ని డబల్ చేస్తే 11ని డబల్ చేస్తే 22, 0.5ని డబల్ చేస్తే 1 అవుతుంది. అన్నప్పుడు ఏమవుతుంది, 23 అవుతుంది. సో 2 ఇంటూ 11.5 చేస్తే మనకి ఎంత వస్తుంది, 23. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే 23 అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే. ఓకేనా, సో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్గా ఎలా అయితే చేసామో అదేవిధంగా ఏ నెంబర్ వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ ఇట్స్ 80% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇందాక అనుకున్నాం కదా మనం, ఎక్స్ అనుకున్నాం కదా, ఆ నెంబర్లోంచి ఏం చేయాలంట, ఎక్స్ అనే నెంబర్లోంచి 35% సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అదేమవుతుందంట, 80% ఆఫ్ దట్ నెంబర్. అదే నెంబర్లో 80% అవుతుందంట. సో ఇక్కడ ఆ నెంబర్ని ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, అదే నెంబర్ని నెంబర్ రూపంలో ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు మనం, 100% అనుకోవచ్చు. ఇక్కడ ఈ 80%కి ఈ 100%కి డిఫరెన్స్ ఎంత అంటే 20%. ఎంత అంటే 20%. ఆ 20% వాల్యూ ఎంత అని చెప్తున్నారు, 35. 20% వాల్యూ ఎంత అంటే 35. 20% వాల్యూ 35 అయితే ఆ నెంబర్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 100% వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేసినట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 10 అనేది 2లో 5 టైమ్స్ క్యాన్సిల్. 5 ఇంటూ 35 చేస్తే మనకి ఎంత వస్తుంది, 35 ఇంటూ 5 లేదా. ఓకే, ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే 35 ఇంటూ 5 చేయాలి మనం. 5 ఇంటూ 5 చేస్తే ఎంత, 25. బ్యాలెన్స్ ఎంత ఉందంటే 2 ఉంది. 5 ఇంటూ 3 అంటే 15. 15 ప్లస్ ఇందాక బ్యాలెన్స్ 2, 175 అవుతుంది. ఆప్షన్స్లో ఉందా, లేదు.
మనం తప్పు చేసామా? కాదు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఇది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఆ నెంబర్ ఎంత అని. బట్ మనకు అడిగేది ఏంటిది? ఆ నెంబర్ ఎంత అని కాదు. ఆ నెంబర్లో 4/5 పార్ట్ ఎంత? ఆ నెంబర్ ఎంత వచ్చింది మనకి? 175 వచ్చింది. ఆ నెంబర్ ఎంత అంటే 175. అందులో మనకేం కావాలి? 4/5 పార్ట్ మాత్రమే కావాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 టేబుల్తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 5 టేబుల్తో 5 అనేది 1 టైం, 5 టేబుల్తో ఇది 3 టైమ్స్, 5 3 టైమ్స్ 15 కాబట్టి 17లో 15 పోతే 2 ఉంటుంది. 2 ఇంటూ పక్కన 5 ఉంది కాబట్టి 5 టేబుల్తోటి 5 టైమ్స్ అంటే 35 ఇంటూ 4 చేసినట్లయితే మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతో తెలిసింది. సో 4 ఇంటూ 35 ఎప్పుడైనా 4తో మల్టిప్లై చేసేటప్పుడు 2 టైమ్స్ డబల్ చేస్తే సరిపోతుంది. 35 డబల్ చేస్తే 70, 70 డబల్ చేస్తే 140. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 140 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా మనం స్పీడ్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.